మనీ బ్యాక్ పాలసీ అంటే ఇది ఎన్రోల్మెంట్ ప్లాన్ టైప్లో ఒక వేరియంట్. మెయిన్ ఐడియా పాలసీ టర్మ్లో కొన్ని ఇయర్స్కి ఒకసారి మనీ రిటర్న్ అవుతుంది, ప్లస్ ఫైనల్ ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ కూడా వస్తుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఇన్సూరెన్స్, సేవింగ్స్, రెగ్యులర్ రిటర్న్స్. ఎన్రోల్మెంట్లో మనీ లాస్ట్లో మాత్రమే వస్తుంది, మనీ బ్యాక్లో మిడిల్లో కూడా వస్తుంది. టర్మ్ ఫిక్స్డ్ ఉంటుంది, 15 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్. ప్రీమియం ఎన్రోల్మెంట్ కంటే కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? కంపెనీ రెగ్యులర్గా మనీ ఇస్తుంది కాబట్టి. సమ్ అష్యూర్డ్ అంటే టోటల్ పాలసీ వాల్యూ. ఎగ్జాంపుల్ 10 lakhs. సర్వైవల్ బెనిఫిట్స్ అంటే ఏంటి? పాలసీ ఉన్న టైంలో మీరు ఎలా ఉంటే కంపెనీ కొన్ని ఇయర్స్కి ఒకసారి కొంచెం మనీ ఇస్తుంది. ఎగ్జాంపుల్ పాలసీ 20 ఇయర్స్, సమ్ అష్యూర్డ్ 10 lakhs. పేమెంట్ ప్యాటర్న్ 5 ఇయర్స్కి, 10 ఇయర్స్కి, 15 ఇయర్స్కి 2 lakhs వస్తుంది. 20 ఇయర్స్కి రిమైనింగ్ 4 lakhs ప్లస్ బోనస్. మనీ ఎప్పుడు వస్తుంది? కేస్ 1 ఎలా ఉంటే రెగ్యులర్గా కొంచెం కొంచెం, ఫైనల్లో బ్యాలెన్స్ ప్లస్ బోనస్. కేస్ 2 డెత్ అయితే ఆల్రెడీ ఇచ్చిన మనీ కన్సిడర్ చేయకుండా ఫుల్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ఇస్తారు. నామినీ అంటే మీ తర్వాత మనీ రిసీవ్ చేసే పర్సన్. ఎగ్జాంపుల్ పేరెంట్స్, వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ప్రీమియం 4,000 per month, టర్మ్ 20 ఇయర్స్, సమ్ అష్యూర్డ్ 10 lakhs. లైఫ్లో కొన్ని ఇయర్స్కి మనీ వస్తుంది, ఎందులో రిమైనింగ్ ప్లస్ బోనస్ వస్తుంది. డెత్ అయితే ఫుల్ 10 lakhs ప్లస్ బోనస్ ఫ్యామిలీకి. వై పీపుల్ చూస్ మనీ బ్యాక్ పాలసీ? రెగ్యులర్ ఇన్కమ్, రిస్క్ తక్కువ, సేవింగ్స్ ప్లస్ ప్రొటెక్షన్, ప్లానింగ్ ఈజీ. డిసడ్వాంటేజెస్ ప్రీమియం ఎక్కువ, రిటర్న్స్ స్లో, ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు గ్రోత్ ఉండదు. ఎన్రోల్మెంట్కి మనీ బ్యాక్కి డిఫరెన్సెస్. ఎన్రోల్మెంట్లో మనీ ఎండ్లో మాత్రమే, మనీ బ్యాక్లో మిడిల్లో ప్లస్ ఎందులో. ఎన్రోల్మెంట్లో ప్రీమియం మీడియం ఉంటుంది, మనీ బ్యాక్లో హై ఉంటుంది. ఎన్రోల్మెంట్లో రిటర్న్స్ సేమ్ రేంజ్, మనీ బ్యాక్లో కూడా రిటర్న్స్ సేమ్ రేంజ్లో ఉంటాయి. ఫైనల్గా మనీ బ్యాక్ పాలసీ అంటే ఇన్సూరెన్స్, సేవింగ్స్, రెగ్యులర్ రిటర్న్స్ డ్యూరింగ్ పాలసీ. మెమరీ ట్రిక్ ఎన్రోల్మెంట్ అంటే లాస్ట్లో మనీ, మనీ బ్యాక్ అంటే మిడిల్లో ప్లస్ లాస్ట్లో. ఇలాంటి టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.